పాత బాకీ వేదవతి అనేక బాగా నచ్చింది, తర్వాత బాగా నచ్చింది పాత బాకీ. ఇది ఒక రికవరీ స్టోరీ, రుణ వసూలుకు సంబంధించిన స్టోరీ. బహుశా వెంకటకృష్ణ గారి ఉద్యోగ క్రమంలో భాగమైన అనుభవం అనుకుంటున్నది. స్వానుభవం నుంచి రాసిన కథ. ఈ కథ నాకు దీని క్రాఫ్ట్ కానీ దాన్ని రాసిన పద్ధతి కానీ దాంట్లో కూడా నాటకీయత ఉంది. చెప్పాను కదా ఇంతకుముందు రచయిత తెలియాల్సింది నాటకీయత కానీ మెలోడ్రామా అంటాం. మెలోడ్రామా కానీ నాటకీయత కానీ ఒక మూస పరిష్కారం కానీ వాటంతనే చెడ్డవేవి కాదు, కానీ అవి మనకు అట్లా ఉన్నాయని తెలియవు. కృత్రిమంగా కథను ముగించడం మనకు తెలియకుండా కూడా సహజంగా ముగించింది. చివరిలో కథలో అన్ని సమస్యలకు పరిష్కారం అయిపోతాయి. పాతవాకి కథలో ఆ కథ ప్రారంభం నుంచి మొదలైన మూడులన్నీ కూడా చివరిలో విసుకుపోతాయి. కానీ దాంట్లో ఎందుకు చెప్పాడైనా ఒక ప్రభుత్వ వ్యవస్థలకి బాకీ పడే వాళ్ళు చాలా సంపన్నులు కూడా ఉంటారు. కానీ సంపన్నులు ఉంటాడు కానీ వాడు దేనికి భయపడతాడు? వాడు పరువు భయపడతాడు. మళ్ళీ ఏ పరువు? వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలో వీళ్ళ బాస్ ఉంటాడు. ఈ బాస్కి వాడు ఎప్పుడు నీకంటే నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నానని చెప్పుకొని ఉంటాడు. ఉద్యోగస్తులు నీ దగ్గరే ఉంది, నేను చూసి సింగపూర్కి వెళ్ళాను, థాయిలాండ్కి వెళ్ళాను, ఇన్ని దేశాలకు వెళ్ళాను, విమానం ఎక్కేమని అడుగుతాడు. అన్ని గొప్పని చెప్పుకొని ఉంటాడు. అన్ని గొప్పని చెప్పుకొని ఉన్నాడు కాబట్టి వాడు ఒక స్థాయిలో కూర్చోబెట్టుకున్నాడు. వాడి దగ్గరికి రికవరీకి వెళ్ళినప్పుడు, ఇతనే వెళ్ళినప్పుడు, ఎవరికి చెప్పుకున్నాడు అతనే వెళ్ళినప్పుడు వాడు ఇతనికి ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తాడు. కాబట్టి అంటే వేరు వేరు సామాజిక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఏంటి, దాంట్లో జక్రయ్య అనేవాడు బాకీ, ఇంకా జోసెఫ్ అనే వాడి చేతిలో ఉంటుంది, మన ఎంప్లాయీ ఈ డిపార్ట్మెంట్లో. ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అల్లిన కథ అనిపిస్తుంది. ఇది చాలా నాకు బాగా నచ్చింది కథ. ఈ కథ పుస్తకం నుంచి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో నీల మెరుపులో ఉన్నటువంటి 11 కథలను 12 కథలను శ్రీనివాస్ గారు చాలా నిష్పాక్షపాతంగా, ఇంకోటి ఏంటంటే బ్రాడ్ అవుట్లుక్, కథను ఇండివిజువలైజ్ చేయకుండా సారాంశంగా 12 కథల సారాంశంగా తీసుకొని వాటి మధ్య ఉన్నటువంటి ఒక పరస్పర సంబంధాన్ని ఉటంకిస్తూ చక్కగా విశ్లేషణ చేశారు. సారు చేసినటువంటి విశ్లేషణ మాకు బాగా నచ్చింది. ఎవరైనా వెంకటకృష్ణ సార్ గారిని కర్నూలు కథా రచయితల్లో అంటే కథా సమయంలో ఉన్నటువంటి కథా రచయితలు ఎవరైనా కానీ మేము విమర్శలను చాలా ఇష్టపడతాం. అసలు మా కథా సమయంలో నుంచి బయటకు వచ్చే ప్రతి కథ అంతకుముందు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలకు, విమర్శలకు గురి తదుపరి ఆ కథ బయటకు వస్తుంది. కాబట్టి మా కథను ఎవరైనా ఆహా ఓహో అంటే కూడా మేము ఎవరూ తృప్తి చెందాం. సో శ్రీనివాస్ గారు
ఒక స్నేహపూర్వకంగా ఇచ్చినటువంటి సలహాలను తీసుకునేటటువంటి తత్వం సీనియర్ కథకులైన వెంకటకృష్ణ గారికి అది ఉందని మా అనుభవం మాకు చెప్తా ఉంది. ధన్యవాదాలు సార్ మా కర్నూలు పౌర సమాజం తరఫున మీకు. తదుపరి సాగునీటి సమితి, రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడైనటువంటి బొజ్జా దశరథరామరెడ్డి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఫస్ట్ వర్షన్ రాసినప్పుడు అరుణతారంలో కథ వచ్చింది. అరుణతారంలో తండ్రి మానేది లేదు. చాలా స్ట్రగుల్గానే హాస్పిటల్లోనే కథ ముగించేశాను దాన్ని. ఒక దృశ్యం దగ్గర ఆపేస్తాను. తనకు చికిత్స చేసిన అల్లుడిని చూస్తూ అల్లుడి గురించి ఒక మాట మాట్లాడిన డాక్టర్ని వింటూ మౌనం ఉంటాడు. అక్కడ నా ఫోకస్ నేను చెప్పిన కథ కెమెరా తండ్రి ఫేస్ మీద పెట్టి ఆపేస్తాను. అక్కడ నా నిజమైన కథ అది అక్షయ కథలో అట్లే ఉంది. రెండోసారి కథ నేను అడిగి ఎడిట్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన విమర్శలు తీసుకొని ఆ మేరకు ఏదో మేరకు తండ్రి అందరూ దేశ రాజకీయాలు, అందరూ పక్కన కాస్ట్ పంచాయతీలు నడిచిన క్రమంలో మారుతిరావు వెంటాడతారు చాలామంది. మమ్మల్ని కూడా మారుతిరావు వెంటాడతారు రోజు కూడా. సో మారుతిరావు కాకూడదు నా పాత్ర అని నాకు ఎక్కడో ఒక బలంగా తీసుకున్నటువంటి ఒక బలవంతమైనటువంటి ఒక ఆలోచన అది నా కథ మీద ప్రభావం వేస్తుందని చెప్పేసి నేను అంగీకరిస్తాను. ఆ మేరకు ఆ కథ పరిష్కారం వైపు వెళ్ళిందేమో, అట్లా అనిపించిందేమో శ్రీనివాస్ గారికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా తప్పదు, దాన్ని ఎదుర్కోక తప్పదే. ఇంకా రెండో కథ నిమజ్జనం కథ. నిమజ్జనం కథలో కూడా నేను మ్యాజికల్ రిలీఫ్ శిల్పాన్ని తీసుకొచ్చుకున్నాను. నేను వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి మత పరంపరమైనటువంటి విషయాన్ని నేను ఆపలేను. నాకు తెలుసు ఆ విషయం. సమాజంలో ప్రత్యామ్నాయం ఇవ్వకుండా ఏ ఉత్సవం ఆగదు. ఆ మేరకు ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ బీజేపీ శక్తులు కానీ విజయం సాధించినాయి దేశం మీద, దేశం రాజకీయ పరిస్థితుల మీద విజయం సాధించాయి. అందులో నుంచి కూడా మేము విజయం ఏం సాధించాలా, మాలాంటి వాళ్ళు ఏం విజయం సాధించాలా, మేము చొరబడాలి మరి మేము అన్నప్పుడు మళ్ళీ ఒక దళిత పాత్రను తీసుకురావడము, ఈ జిల్లాలో జరిగిన అనేక సంఘటనల నుంచి వాడి జరిగే అవమానాలను మేము చెప్పే క్రమంలో అతన్ని చూపించడం ద్వారా ప్రజాద్యమకారులకి వచ్చిన ఆశ కల్పించాల్సిన అవసరం లేదా అని ఒకటి నాకు మా మీద పనిచేస్తాను. దానికి తోడు ఆ కథను నేను కమ్యూనిస్ట్ విప్లవ వైఫల్యాల నుంచి ప్రారంభమయ్యి దళితోత్తమ మీదుగా కథని రాయలసీమ రాజకీయాల్లో తీసుకొచ్చాను. రాయలసీమ రాజకీయాల్లో నీటికి సంబంధించినటువంటి కేసీ కెనాల్ నుంచి ఆ కొన్ని నీళ్ళు, ఆ రోజుకు వచ్చే నీళ్లు అవి కూడా కలుషితం అయిపోతే అది పొరాలే బాధితే ఏమైపోతుంది అనే ప్రశ్న ఒకటి రావాల్సిన అవసరం ఉంటుంది. అది తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకోసమని ఆ చివరి సమావేశంలో ఆ దళిత అబ్బాయిని రాయలసీమ ఉద్యోగం తీసుకురావడానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేశాం. తప్పదు, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఎన్ని వాస్తవాలు చూసినా కూడా అల్టిమేట్గా సమాజం అంగీకారంగా వెళ్ళడానికి ఎక్కడో ఏదో ఒక చిన్న ఏర్పాటు, ఏదో చిన్న మా ప్రపంచంలో, నా కథా ప్రపంచంలోనే సరే ఒక చిన్న పాత్రని ప్రవేశపెట్టడం ద్వారా చిన్న ఆశావాదపు పరిష్కారాలు ఇవ్వాల్సిన అవసరం లేదా అనే ప్రశ్న మేము ఎదుర్కొంటాము. దాన్ని చేస్తామని ప్రయత్నం చేస్తాము. అట్లా వచ్చిన కథలు ఇవన్నీ. రాయలసీమ ఉద్యమం అనేది 2013 తెలంగాణ విడిపోయిన తర్వాత నా కథాక్రమాన్ని మార్చుకున్నాను నేను. అంతకుముందు రాసిన రాయలసీమ కథలకి ఆ తర్వాత రాసిన రాయలసీమ కథలకి చాలా వేరియేషన్ ఉంది. నాకే తెలుస్తుంది. మేము ఝాన్సీ మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదివ్య. నేను ఝాన్సీ పబ్లికేషన్స్ పబ్లిషర్ని. మేము ఇప్పటి వరకు 15 పుస్తకాలు తీసుకొచ్చాము. మేము పబ్లికేషన్ స్టార్ట్ చేసింది 2023లో. 2025లో ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. పుస్తకాన్ని ఆవిష్కరించిన అరుణ గారికి, శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మా నీలవెంపు కథలని అక్కను చేర్చుకొని తన వంతుగా సమీక్ష రాసి పోస్ట్ చేసిన మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ రాయలసీమ ప్రాంతం నుంచి ఝాన్సీ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన 3వ పుస్తకం అండి ఇది. ముందుగా పోయిన సంవత్సరం మార్చ్లో నల్లరేగడి నెలల్లోని 23 కథల సమితి తీసుకొచ్చాము. పాలగిరి విశ్వప్రసాద్ గారు రాశారు. అలానే తర్వాత వివేక్ లంకమల్ల గారు రాసిన పొట్టేలు అనే నవల వచ్చింది. ఇప్పుడు నీలమెరుపు కథలు తీసుకొచ్చాము. అండ్ ఈ పుస్తకం, ఈ కథలు మా ఝాన్సీ తరఫు నుంచి తీసుకురావడానికి ముందుకొచ్చిన వెంకటకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే కొత్త వాళ్ళు, చిన్నపిల్లలు అని కాకుండా మాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఏదైనా ఒక అంశానికి మన వంతు గొంతు వినిపించడం అనేది చాలా చాలా ముఖ్యం. నీటి గురించి కానీ, రిలీజియన్స్, క్యాస్ట్ సిస్టమ్స్ గురించి కానీ, సామాజిక అంశాల గురించి కానీ
చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా రాశారు కథలు. అండ్ నేను గత 30 సంవత్సరాలుగా సాహిత్యంలో ఉన్నాను. కథలు కవితలు మీద రాస్తున్నాం మేము. రాయలసీమ సాంఘిక జీవితం అది మా జీవితం కావడం వల్ల అదే పలుకుతుంది, లోపల ఏముంటే అదే పలుకుతుంది, మధ్యలాగా పలుకుతుంది అంతే కదా. సో అట్లా నేను రాయలసీమ అని కాబట్టి రాయలసీమ పలుకుతుంది. దానికి నాకు ఇష్యూలు పెట్టుకోవడము అట్లా ఏం లేదు. నేను కావాలని కూడా పరిష్కారాలు లేకుండా ఇవ్వను. నా కథలకి పరిష్కారం ఇవ్వకూడదని చెప్పేసి నా బాగా తెలుసు. నాకు కూడా అది నాకు కూడా పరిష్కారం కథలు రాయాలంటే ఇబ్బందిగానే ఉంటాడు. కె శ్రీనివాస్ గారిని నేను తెలుగు నేల మీద ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచన పరుల్లో చాలా ముఖ్యమైన వాడిగా, ప్రముఖుడిగా ఒక 10 పేర్లు చెప్పాల్సి వస్తే కనీసం మొదటి 2-3 పేర్లు చెప్పాల్సిన వ్యక్తిగా నేను భావిస్తాను. ఏ విషయం ఏదైనా సరే, ఏ సమస్య మీదైనా సరే తెలుగు నేల ఎదుర్కొంటున్నటువంటి అన్ని సంక్లిష్ట సందర్భాలను తను చాలా నిక్కచ్చిగా, నిష్పాక్షపాతంగా, న్యాయమైనటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదిస్తాడు, చెప్తాడు. ఆ మేరకు తెలుగు నేల చాలా తక్కువ మంది ఉంటారు ఆలోచన పడరు. బాలగోపాల్ తర్వాత నాకు నచ్చిన వ్యక్తి కె శ్రీనివాస్. ఆయన ఏదో పోవడానికి పిలవలేదు. నేను ఇంతవరకు నా కథా సమావేశాల మీద ఎవరినో బయట వాళ్ళందరూ పిలిపించి ఉపన్యాసం పిలిపించుకునే నాకు ఎప్పుడు చేయలేదు. ఒకరిగానే జరుగుతుంది, నాకు ఒకరిగానే నా సభ అని నడుస్తాయి చాలా విషయాలు. ఈసారి మాత్రం కావాలని ఈ పుస్తకానికి వచ్చి రెండు నెలలైనా కూడాను పుస్తకం ఆవిష్కరణ జరగకుండా సార్ టైం కోసమే ఎదురు చూశాను. సార్ అట్లా సార్ ఈరోజు వేరే సభలో పాల్గొంటూ నాకు అవకాశం ఇచ్చారు. ఈ సభ ఇట్లా జరిగింది. కె శ్రీనివాస్ చాలా సాహిత్యాభిలాషి. ఆయన శుద్ధీకరణలు కానీ, ఆయన చెప్పిన విషయాల పట్ల కానీ నాకు కన్సర్న్ ఉంది. నేను దాన్ని పాటిస్తాను. ఇంకా నా కథల గురించి చెప్పిన విషయాల గురించి నేను మాట్లాడితే, నేను నా కథల్లో స్త్రీలని, నా కథల్లో రాయలసీమని నా మొదటి కథా సంపుటి నుంచి కూడా తీసుకొస్తున్నాను. అదే నేను రాసే సిగ్నేచర్ ట్యూన్ లాగా ఉన్నటువంటి అంశం అది నాది. కథల గురించి రాసే క్రమంలో కథలు సటిల్గా చెప్పాలని లేదా సాధ్యమైనంతగా రైటర్ అనేవాడు రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగా నేను పరిగణించుకుంటూ జీవితం మాత్రమే విచారాలు చేస్తూ పోతున్నాను. లేకుంటే ఒక అంశం వచ్చి చేరడమా, ఒక ఎడ్జ్కి రావడం అనేది జరుగుతుంది. అది నాకు కూడా ఉండొచ్చు. నా ఎదురుగా ఉన్నటువంటి నన్ను చదివే పాఠకులు లాంటి వారు నా మీద ఏం చెప్పచ్చు చదివిన తర్వాత అన్న చిన్న ఊహ కూడాను కథ మారడానికి కారణం అవుతుంది. సో ఆ మేరకు నన్ను చదివే వాళ్ళు మేరకు కూడాను వాళ్ళ డెసిషన్స్ కూడాను రైటర్స్ మారుస్తాయేమో, అట్లా మార్చకూడదు అనేది నాకుంది. రాసిన నీలమెరుపు పుస్తక ఆవిష్కరణకు వచ్చిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గంధమార్త గారికి, సభ మీద ఉన్న పెద్దలకు వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా మారుతి పౌరత్వం గారికి, ఇక్కడ వచ్చిన నా మిత్రులందరికీ నమస్కారాలు. కథలు చదవడమే చాలా కష్టమైన వాడిని నేను. మీరు కథల మీద సమీక్ష చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు కూడా ఈ కథలు పెద్దగా చదవలేదు, కానీ చదువుకునే రోజు కూడా పెద్దగా చదవలేదు. ఎగ్జామ్స్ ముందు 1 వీక్ ముందు చదువుకునే ఎగ్జామ్స్ రాసి ఫుటాఫట్న పాస్ అయ్యి వచ్చిన వాళ్ళం. రాయలసీమ సమాజం చదవాల్సిన బాధ్యత నా మీద పెట్టింది. అంటే కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ముందు శ్రీనివాస్ గారు చెప్తూ కథల గురించి చెప్తూ, కథల్లో ఎక్కడ కూడా ఇలాంటి కథలు మాకు తెలంగాణలో రాలేదు అనుకుంటున్న నేపథ్యంలో నేను కూడా రాయలసీమ ఉద్యమం వైపు వస్తున్న సందర్భంలో కొన్ని పుస్తకాలు బలవంతంగా నా నిద్ర పెట్టారు. కొంతమంది పెద్దలు తీసుకుని చదవడమే అలవాటు లేని నాకు ఆ పుస్తకాలు చదువుతుంటే బ్రహ్మాండంగా నిద్ర వచ్చింది. కానీ కొంతకాలం తర్వాత చదువుతుంటే ఏ పుస్తకాలు కూడా రాయలసీమ పర్స్పెక్టివ్తో లేవు అనేది స్పష్టంగా అర్థమైనది. అంటే నీటి గురించి జలదర్శిని చదివినా లేదా ఇంకో పుస్తకం చదివినా కూడా ఆ పర్స్పెక్టివ్ అంతా కూడా వేరే యాంగిల్లో ఉంది. రాయలసీమ సమస్యలను దాచిపెడుతూ ఉన్న సందర్భంలో చదువుతున్న నేపథ్యంలోనే ఈరోజు నా పరిస్థితి ఏమైందంటే, సమస్యలు పరిష్కారం చేస్తున్నా లేదా తెలియదు, కానీ నా పరిస్థితి అంతా కూడా ఆ విక్రమాదిత్యుడి పరిస్థితి అయింది. ఈరోజు విక్రమాదిత్యుడు మీకు తెలిసే ఉంటుంది, కథకులు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు ఒక శవాన్ని భుజం మీద చేసుకొని తీసుకుపోతుంటాడు. మాట్లాడకుండా నువ్వు ఆ శవాన్ని తీసుకొని పోతే అది వెళ్ళిపోతుంది అనేది, ఖననం చేయొచ్చు లేదా సమాధి చేయొచ్చు అనేది ఉన్న సందర్భంలో ఆయనకు ఆ పేతాడు ఎదురైన ఒక కథ చెప్తాడు.
ఆ కథలు చెప్పిన సందర్భంలో నీకు సమాధానం తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ఒక్కలు అవుతుంది అన్నాడు. ఆ బేతాళ చెప్పిన కథకు ఆ విక్రమాదిత్యుడికి సమాధానం తెలిసి చెప్పిన వెంటనే ఆ శవం మళ్ళీ పోయి చెట్టు మీద ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగానే ఈరోజు రాయలసీమ సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత ఆ సమస్యను మీకు చెప్పకపోతే సాల్వ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఆ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఏర్పడింది. చెప్పకపోతే నా ఆత్మ శోభిస్తుంది అని చెప్పి ఆ బేతాళుడు నాకు చెప్పాడు ఈరోజు. కాబట్టి ఆ కథని నేను చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలోనే కొన్ని విషయాలు శ్రీనివాస్ గారికి కూడా కొన్ని విషయాలు ఇచ్చాను. మీరు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటున్నాం. మీకు గుర్తుండకపోవచ్చు కానీ రాష్ట్రం వెళ్ళిపోక ముందు రాధాకృష్ణ గారిని ఆంధ్రజ్యోతి కార్యాలయంలో కలిసినప్పుడు మిమ్మల్ని కూడా కలిశాము. గుర్తుండకపోవచ్చు. ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ అయిన నాగిరెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు మేమంతా వచ్చి మిమ్మల్ని కలిసాం. కలిసిన సందర్భం కూడా ఒకటి, అయ్యా రాయలసీమ గురించి ఎవరు ఏం రాయట్లేదు, కొంచెం రాయండి అని చెప్పి అడగడానికి అని చెప్పి చాలా ప్రముఖ పత్రికలకు